హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ అంటే ఏమిటి, దానివల్ల వచ్చే యూజెస్ ఏముంటుంది, అది ఎలా వేస్తారు అండ్ ఎవరికి వేస్తారో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా స్టమక్ డిస్టెన్షన్ అంటే ఫుడ్ తిన్న తర్వాత మనం ఇనీషియల్ పార్ట్లో డైజెస్ట్ అవ్వడానికి స్టమక్ చాలా ఇంపార్టెంట్ అవయవం. దాని తర్వాత ఫుడ్ అనేది ప్రాసెస్ అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుంటుంది. ఎవరికైతే ముఖ్యంగా మనం రెగ్యులర్గా ఒబెసిటీ, ఎవరికైతే ఈ ఊబకాయం, అంతేకాకుండా ఫ్యాటీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ హై అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఈ హెవీ వెయిట్ ద్వారా చాలా అదర్ కాంప్లికేషన్స్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి టెంపరరీగా ముఖ్యంగా 6 మంత్స్ టు 1 ఇయర్ అయితేనేమి వెయిట్ తగ్గడానికి ఈ ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్స్ అనేటివి యూజ్ చేస్తారు. అవి ఎవరు వేస్తారు, ఎలా వేస్తారు అది కూడా మనం డిస్కస్ చేస్తాం. ముఖ్యంగా అది ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ యొక్క యూజ్ ఏంటంటే స్టమక్ యొక్క కెపాసిటీని హాఫ్ చేయడం కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా ఈ బెలూన్ అనేది మనకి ఆర్టిఫిషియల్గా మనం ఎండోస్కోపీ అనే పద్ధతి ద్వారా ఈ బెలూన్ని మనం స్టమక్లో ఉంచేసి దాంట్లో 400 to 500 ml ఆఫ్ వాటర్ అయితేనేమి, సమ్టైమ్స్ మిథిలిన్ బ్లూ అనే ఒక చిన్న లిక్విడ్ అయితేనేమి దాంట్లో ఇన్స్టిల్ చేయడం వల్ల 100% ఉన్న స్టమక్ కెపాసిటీని మనం 50%కి తగ్గిస్తుంటాం. ఇలా చేసినట్టయితే ముఖ్యంగా పేషెంట్కి సటైటీ అంటే ఆకలి అనేది శరీరంలో తగ్గిపోవడం. ఏంటంటే ముఖ్యంగా దీని ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్ తిన్నప్పుడైతే మనకి శరీరంలో సిగ్నల్స్ రిలీజ్ అవుతాయి. ఎవరికైతే ఫుల్ స్టమక్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్కి సిగ్నల్ వచ్చినట్టయితే మనకి ఆకలి తగ్గింది అనే ఒక సిగ్నల్ రావడం వల్ల మనం నెక్స్ట్ టైం తినకుండా ఆపేస్తాం. ఈ కాన్సెప్ట్ని మనం యూజ్ చేసుకొని ఈ బెలూన్స్ అనేటివి ఆర్టిఫిషియల్గా స్టమక్లో 6 మంత్స్ టు 1 ఇయర్ కంటిన్యూస్గా ఉంచినట్టయితే వాళ్ళకి సటైటీ అంటే ఆకలి అనే ఫీలింగ్ తగ్గడం వల్ల అండ్ స్టమక్ కెపాసిటీ తగ్గడం వల్ల వాళ్ళ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అంటే ముఖ్యంగా ఇంతకుముందు తీసుకున్న 100%లో 40 to 50% ఆఫ్ ఫుడ్ ఇప్పుడు తీసుకోవడం వల్ల వాళ్ళ క్యాలరీ ఇంటేక్ తగ్గుతుంది. ఆర్టిఫిషియల్గా మనం ఫుడ్ క్యాలరీ ఇంటేక్ కెపాసిటీని తగ్గించినట్టయితే ఆటోమేటిక్గా మనిషి యొక్క ఫ్యాట్ యూటిలైజేషన్ అంటే ఎవరికైతే ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎప్పుడైతే తగ్గిందో మన శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ అనేది ఎనర్జీ సోర్స్ లాగా యూజ్ అవుతుంది. ఈ ఎనర్జీ సోర్స్ లాగా యూజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనిషిలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉందో ముఖ్యంగా కడుపు చుట్టూ అయితేనేమి అదర్ పార్ట్స్ ఆఫ్ బాడీ అయితేనేమి ఆ ఫ్యాట్ యూటిలైజ్ చేసుకోవడం వల్ల స్లోగా పేషెంట్స్ వెయిట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. వన్స్ వాళ్ళ బిఎంఐ అచీవబుల్ బిఎంఐ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే బిఎంఐ ఫర్ ఎగ్జాంపుల్ 30 అబోవ్ ఉన్న వాళ్ళకి స్లోగా వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ 27, 26 అలా వచ్చినట్టయితే బాడీ తేలికైనప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ రిలీఫ్ ముఖ్యంగా ఎవరికైతే ఈ ఊబకాయం ఉన్న వాళ్ళకి గురక తగ్గడం అయ్యే కాకుండా డయాబెటీస్ కంట్రోల్ అవ్వడం, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వడం, అంతేకాకుండా వాళ్ళకి ఈ మెంటల్ ఎబిలిటీ ఇంప్రూవ్ అవ్వడం అండ్ ఇదే కాకుండా ఒబెసిటీ రిలేటెడ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనకు రిలీఫ్ దొరుకుతుంది. బట్ వీటిలో బెలూన్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దిస్ ఈజ్ ఏ టెంపరరీ ప్రొసీజర్. మనకి 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు ఈ బెలూన్స్ని ఉంచుకోవచ్చు. రీజన్ ఏంటంటే మన ఎఫ్డిఏ అప్రూవల్ ప్రకారం మోర్ దెన్ 1 ఇయర్ ఈ బెలూన్స్ని ఉంచలేము. ఈ టెంపరరీ ప్రాసెస్ వల్ల ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ బిఎంఐ 30 ఉన్న వాళ్ళు 25 వచ్చినట్టయితే వితిన్ 1 ఇయర్ దాన్ని మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా దాని తర్వాత వాళ్ళు ఫుడ్ రెస్ట్రిక్షన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేసి అదే వెయిట్ని వాళ్ళు మెయింటైన్ చేసుకున్నట్టయితే వాళ్ళ బిఎంఐని హెల్తీగా ఉంచుకోవచ్చు. అండ్ పర్మనెంట్ ప్రొసీజర్స్ ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ కోత కోయడం అంటే స్టమక్ని హాఫ్ చేయడం లేదంటే సమ్ మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ అంటే బైపాస్ సర్జరీలు అనేటివి లేకుండా ఈ బెలూన్స్ టెంపరరీగా వెయిట్ లాస్ తగ్గడం, అంతేకాకుండా దీన్ని మెయింటైన్ న్యాచురల్గా చేసుకున్నట్టయితే ఈ సర్జరీ లేకుండా మనం వీళ్ళకి ఒబెసిటీని తగ్గించడానికి ఈ బెలూన్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.